నమస్తే. సిక్కోలు రాజకీయమంతా ఒక ఎత్తైతే ఆముదాల వలస నియోజకవర్గానిది ఇంకో ఎత్తు. ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా ఏలేది ఒక కుటుంబమే. బరిలో నిలిచే వాళ్ళంతా ఒకే కుటుంబానికి చెందిన వారైనా రాజకీయంగా ఎవరి దారి వారిదే. ఎన్నికల్లో రక్త సంబంధీకులు బద్ధ విరోధులుగా మారిపోతారు. రాజకీయమే ముందు, కుటుంబం ఆ తర్వాతే అన్నట్టుగా ఉంటుంది ఆముదాల వలస రాజకీయం. ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం ఈ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే. రాజకీయంగా ఈ నియోజకవర్గంలో తమ్మినేనిని మించిన వారు లేరనే చెప్పాలి. గతంలో ఉన్న నగరి కటకం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ్మినేని సీతారాం పెద్దన్న, తమ్మినేని పాపారావు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని సీతారాం అందిపుచ్చుకున్నారు. తమ్మినేని సీతారాం 3 పార్టీల తరపున ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం విశేషం. 1983 నుంచి ఆయన ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 1991లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పైడి శ్రీరామ్మూర్తి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలో కలిపి మొత్తం 6 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983, 1985, 1991, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాం గెలిచారు. 2009లో పీఆర్పీ తరపున, 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999లో టీడీపీ తరపున తమ్మినేని సీతారాం గెలిచిన తర్వాత 2014లో ఇక్కడి నుంచి టీడీపీ గెలిచింది. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున కూన రవికుమార్ గెలిచారు. తమ్మినేని సీతారాంకు కూన రవికుమార్ మేనల్లుడు కం భావమరిది. సీతారాం భార్యకు రవికుమార్ తమ్ముడవుతాడు. సీతారాం తన మేనకోడల్ని వివాహమాడాడు. ఆముదాల వలసలో 2 ప్రధాన పార్టీలకు ఒకే కులానికి చెందిన నాయకులు, అందున ఒకే కుటుంబానికి చెందిన వారు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఇక్కడ రాజకీయం చాలా రంజుగా ఉంటుంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ 1991లో జరిగిన ఉప ఎన్నిక కలుపుకొని ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికలు జరిగితే అందులో టీడీపీ 6 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు, వైసీపీ 1 సారి విజయాన్ని అందుకున్నాయి. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బొడ్డేపల్లి సత్యవతి 2 సార్లు గెలిచారు. ఆమె మాజీ ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావు కోడలు కావడంతో ఆయన రాజకీయ నేపథ్యం, కాంగ్రెస్ గాలి ఆమెను 2004లో ఎమ్మెల్యేగా గెలిపించాయి. 2009లో మామ అల్లుళ్లు తమ్మినేని సీతారాం, కూన రవికుమార్ పీఆర్పీ, టీడీపీ తరపున పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. 2014లో కూన రవికుమార్ గెలిచి అసెంబ్లీలో టీడీపీ విప్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో గెలిచిన తమ్మినేని సీతారాం ఒక మెట్టు పైకెక్కి స్పీకర్ అయ్యారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ్మినేని సీతారాంకు సొంత పార్టీలోనే తలనొప్పులు ఎక్కువయ్యాయి. ఆముదాల వలసలో వైసీపీకి 3 కార్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో ఎవరికి వారు కోటరీలు ఏర్పాటు చేసుకుని సీతారాం సీటుకు ఎసురు పెడుతున్నారు. సువారి గాంధీ ఈసారి వైసీపీ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. చింతాడ రవికుమార్, కోటా బ్రదర్స్ ఆముదాల వలసలో సమాంతర రాజకీయం నడుపుతున్నారు. అసమ్మతిని పరిష్కరించేందుకు అటు స్పీకర్ తమ్మినేని సీతారాం, ఇటు వైసీపీ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్టుగా కనిపించడం లేదు. ఆముదాల వలస మున్సిపాలిటీతో పాటు సరుభుజిలి, బూర్జా, పొందూరు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ కాళింగ సామాజిక వర్గం జనాభా ఎక్కువ. కాపు, యాదవ, వెలమ సామాజిక వర్గాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఎన్ని కులాలు ఉన్నా ఇక్కడ రాజకీయ అధికారం మాత్రం కాళింగ సామాజిక వర్గానిదే. 2 పార్టీలు ఆ సామాజిక వర్గ నేతలకే టికెట్లు ఇస్తూ ఉంటారు. ఒకప్పుడు బొడ్డేపల్లి కుటుంబానికి, తమ్మినేని ఫ్యామిలీకి మధ్య జరిగే పోటీ ఇప్పుడు పూర్తిగా తమ్మినేని కుటుంబానికే పరిమితమైంది. అంతర్గత కుమ్ములాటలతో వైసీపీ సతమతమవుతుండగా టీడీపీ మాత్రం జోరు మీద కనిపిస్తోంది. నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధికార పార్టీకి దీటుగా పనిచేస్తున్నారు. దూకుడుగా వెళుతూ మామ సీతారాంకి చుక్కలు చూపిస్తున్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేలే అంటూ మామతో యుద్ధానికి సై అంటున్నారు. స్పీకర్ తమ్మినేని నకిలీ సర్టిఫికెట్లతో లాపట్టా తీసుకున్నారని ఆరోపణలు గుప్పించిన కూన రవికుమార్ వాటికి ఆధారాలు బయటపెట్టడంతో పొలిటికల్ గా పైచేయి సాధించారు. వచ్చే ఎన్నికల్లో ఆముదాల వలస నుంచి ఎవరు పోటీ చేసినా, ఎన్ని పార్టీలు రంగంలో ఉన్నా అసలు పోటీ మాత్రం మామ అల్లుళ్ల మధ్య జరుగుతుందన్నది తథ్యం. గత 2 ఎన్నికల్లో ఒకరికొకరు ఓడించుకున్నారు. ఈసారి ఎవరు వంతు వస్తుందో చూడాలి. For more interesting updates, do like, share and subscribe to Volga News.